హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు కుకింగ్ వరల్డ్. ఈ రోజు వీడియోలో కోడిగుడ్లతో ఎప్పుడూ చేసే రెసిపీస్లా కాకుండా ఇలా కొత్తగా ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే అద్దరిపోతుంది. కేవలం 5 నిమిషాల్లో ఈజీగా అయిపోయే రెసిపీ ఇది. బ్యాచిలర్స్ కానీ బయట కంట్రీస్లో ఉన్న వాళ్ళకి కానీ ఈ రెసిపీ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. నేను ఇప్పుడు ఈ వీడియోలో చూపించినట్టు కానీ మీరు ఇంట్లో ట్రై చేశారంటే మళ్ళీ ఇదే రెసిపీ చేసుకు తింటారు. టేస్ట్ అంతా బాగుంటుంది. ముందుగా స్టవ్ మీద ఒక కూర దాకా పెట్టుకుని అందులో ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక ఇప్పుడు ఇందులో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, 1 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఎలా వేసుకోవడం వల్ల మనకి ఉల్లిపాయ ముక్కలు ఫాస్ట్ గా వేగుతాయి అనమాట. ఇప్పుడు ఒక గరిటె తీసుకుని వీటిని ఒకసారి కలుపుకున్నాక ఈ దాకపైన మూతతో క్లోజ్ చేసి స్టవ్ ని లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టి 2 నుండి 3 నిమిషాల పాటు ఈ ఉల్లిపాయ ముక్కల్ని కాసేపు మగ్గనిచ్చిన తర్వాత మూత ఓపెన్ చేసి ఒకసారి మళ్ళీ గరిటెతో కలుపుకుంటే ఇలా ఉల్లిపాయ ముక్కలన్నీ మనకి బాగా మగ్గిపోతాయి. ఇప్పుడు ఇందులోకి సన్నగా చీరి పెట్టుకున్న 4-5 పచ్చిమిరపకాయ ముక్కలు అయితే వేసుకోండి. చిన్న ముక్కల కన్నా ఇలా సన్నగా చీరుకున్నవైతే మనకి ఈ ఫ్లేవర్ అది బాగా పడుతుంది అనమాట. ఉల్లిపాయ ఫ్లేవర్ కానీ నెక్స్ట్ ఈ పచ్చిమిరపకాయ ఫ్లేవర్ కానీ. మళ్ళీ మూతతో క్లోజ్ చేసి తర్వాత ఓపెన్ చేసి ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకోండి. నాన్ వెజ్ కర్రీ కాబట్టి నీసు వాసన లేకుండా కారం అయితే మనం ఎక్కువ వేసుకుంటున్నాము, అప్పుడైతే మనకి నీసు వాసన తెలియదు. ఇప్పుడు గరిటెతో ఈ ఉల్లిపాయ ముక్కలకి అలాగే పచ్చిమిరపకాయ ముక్కలకి కారం బాగా పట్టేలాగా స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా మొత్తం మనకి రెడ్ కలర్లో వచ్చిన తర్వాత ఇందులోకి సరిపడా వాటర్ వేసుకోండి. మనం ఎంత క్వాంటిటీ చేసుకోవాలనుకుంటున్నామో దాన్ని బట్టి అయితే వేసుకోవాలి. బాగా ఎక్కువ వేసుకోకూడదు. బాగా ఎక్కువ వేసుకుంటే మనకి సప్గా ఉండి టేస్ట్ బాగోదు. ఇలా కొంచెం వేసుకుని ఒకసారి మళ్ళీ ఈ ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు అలాగే ఇందులో వేసిన కారం, ఉప్పు ఇదంతా ఇందులో కలిసేలాగా ఒకసారి గరిటెతో కలుపుకోవాలి. తర్వాత మూతతో క్లోజ్ చేసి స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 3 నుండి 4 నిమిషాల పాటు ఇదంతా బాగా బుడగల కింద వచ్చిన తర్వాత మూత ఓపెన్ చేస్తే ఇలా ఆయిల్ అయితే పైకి తేరుతుందనమాట. ఇప్పుడు ఇందులోకి మనమైతే కోడిగుడ్లని డైరెక్ట్గా పగలగొట్టుకుని వేసుకోవాలన్నమాట. మనం ఇలా డైరెక్ట్గా పగలగొట్టుకుని దీన్ని అయితే అస్సలు బ్రేక్ చేయకూడదు, గరిటెతో పెట్టకూడదు. డైరెక్ట్గా ఇలా వేసిన తర్వాత అలా ఉంచేయాలి. ఇందులో మనం ఎక్కువ ఎగ్స్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. కావాలంటే మనం 2 ఎగ్స్తో కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఎక్కువ ఎగ్స్ వేసుకుంటే మనకి కర్రీ టేస్ట్ అయితే బాగుంటుంది అనమాట ముక్కల కింద. మేమైతే ఇందులోకి 4 ఎగ్స్ అయితే వేసుకున్నాము. కావాలంటే ఇందులో 2 ఎగ్స్ వేసుకోవచ్చు, కావాలంటే 3 ఎగ్స్ కూడా వేసుకోవచ్చు. కావాలంటే మనం ఈ కర్రీ ఒక్క కోడిగుడ్డుతో కూడా చేసుకోవచ్చు, కానీ కాకపోతే మనకి టేస్ట్ అండ్ గ్రేవీ అయితే అంత రాదు. అందుకని చెప్పేసి ఈ ఎగ్స్ వేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీనిపై మూతతో క్లోజ్ చేసి లో టు మీడియం ఫ్లేమ్లో ఈ కోడిగుడ్లను అయితే కాసేపు ఉడికించాలి. మనం గరిటె అయితే అస్సలు పెట్టకూడదు. కాసేపు ఉడికాక మూత ఓపెన్ చేసి చూస్తే ఇలా మొత్తం కోడిగుడ్డు అంతా బర్స్ట్ అయ్యి బబుల్స్ కింద వచ్చి ఆయిల్ అయితే పైకి తేరుతుంది. ఇప్పుడు గరిటెతో స్లోగా కింద నుండి పైకి ఒక్కొక్క ఎగ్ని మనమైతే ఫ్లిప్ చేసుకోవాలి. ఇలా ఫ్లిప్ చేసుకున్నప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే మనకి ముక్కల కింద అయిపోద్ది అనమాట కర్రీ. ఇలా మనం స్లోగా ఫ్లిప్ చేసుకుని ఇప్పుడు దీనిపైన మూతతో క్లోజ్ చేసి ఒక 2 నుండి 3 నిమిషాల పాటు మళ్ళీ మనం ఈ కోడిగుడ్లను అయితే ఉడికించాలి. ఇలా 2 వైపులా ఉడికితేనే మనకి కూర అయితే టేస్ట్ బాగుంటుంది, లేకపోతే మనకి పచ్చి వాసన వచ్చేస్తుంది. ఇదిగోండి, మనం గరిటెతో కోడిగుడ్లని తిరిగేసినప్పుడు ఈ కలర్లో అయితే రావాలి. అప్పుడే మనకి ఈ కోడిగుడ్డు బాగా ఉడికినట్టు, లేకపోతే లోపల ఉన్న శన పచ్చిగా ఉంటుంది అనమాట. ఇలా బాగా ఉడికిన తర్వాత ఒక్కసారి స్టవ్ మీద పెట్టేసి మళ్ళీ మనం స్టవ్ ఆఫ్ చేసుకుని వేడిగా ఉన్న ఈ కూర దాకాపై మూత ఓపెన్ చేసి చూస్తే అద్దరిపోయే కోడిగుడ్డు పొరట కూర అయితే రెడీ అయిపోద్ది అనమాట. దీన్ని ఎగ్ డ్రాప్ కర్రీ అని కూడా పిలుస్తారు. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.